ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ నిర్వహిస్తున్న 11 మందిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సిఐడి చీఫ్ సిన్హా తెలిపారు. ఈ ఆపరేషన్లో బెట్టింగ్ అప్లికేషన్లపైన 414 కేసులు నమోదు చేశామన్న ఆమె 37 బెట్టింగ్ యాప్లకు జియో ఫెన్సింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులను విచారిస్తున్నామని, కరీంనగర్లో నమోదైన డఫాబెట్ కేసును సిఐడి ఛేదించినట్లు పేర్కొన్నారు. మొత్తం 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామన్న సిఐడి చీఫ్ చార్ సిన్హా డఫా బెట్ పైన 8 రాష్ట్రాల్లో 73 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 108 బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేశామని స్పష్టం చేశారు. బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్ ని చూడడానికి అండ్ ఈ సిట్ ఏర్పాటు చేసినాక మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సిట్ వాజ్ టు టేక్ అ లుక్ అట్ how many cases have been registered in Telangana. Karimnagar lo oka case namodaindi in which oka complainant almost 10 lakshal lose chesaru Dafabet app paina, and sit investigation lo 46 mule bank accounts oka 8 layer lo మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మల్టీ స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ రివీల్ అయింది. క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఈ రోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, 1 ఆఫ్ఘనీ నేషనల్ ఉన్నారు.